12వ అధ్యాయం. రండి, యెషయా గ్రంథం 12వ అధ్యాయం. చూసారా? యెషయా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చదవండి డైరెక్ట్గా. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరు ఎలాగందరు. ఆ మాట పట్టుకుని ఆ దినమున అని పట్టుకోండి. ఆ దినమున మీరు ఎలాగందరు. మొదటి వచనం చదవండి. ఆ దినమున మీరు ఎలాగందరు. ఆ దినమున అనే పదాలు మీరు మనసులో పెట్టుకోండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ స్తోత్రాలు. ఈ మధ్యాహ్నం నీ వాక్యతో మమ్మల్ని అందరినీ దర్శించమని కృప వెల్లడవును గాక. యేసు ప్రభు నామమును స్తుతిస్తూ ముందుకి కొనసాగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు కృపను బట్టి ఈ యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో నుండి ప్రభు మనతో గత ఆదివారము లేదా అంత ముందు రోజు శనివారం నుండి ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. ప్రభుకు స్తోత్రం. దేవుడు ఈ దినాలలో ఆయన సంగతులను మనకు అప్పగిస్తున్నాడు. ప్రభు వాక్యాన్ని ఎవరైతే నమ్మకముగా, ప్రభు వాక్యాన్ని ఎవరైతే వెంబడిస్తున్నారో, ప్రభు వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో, ఖచ్చితంగా వారి జీవితాల్లో, వారి వ్యక్తిగత జీవితాల్లో, వారి ఆత్మీయ జీవితాల్లో ఖచ్చితంగా ఈ వాక్యము ఫలింపజేస్తుంది. ఆమేన్ చెప్పండి. మీ అందరి జీవితాల్లో ఆత్మీయంగా ఫలింపజేయునుగాక. ఆత్మీయంగా ఫలింపజేస్తే ఖచ్చితంగా మీరు ఆర్థికంగా కూడా ఫలిస్తారు. వాక్యం యొక్క కొలమానం ఏంటంటే, ఆత్మలో వర్ధిల్లిన వాడు అన్ని విషయాలలో వర్ధిల్లుతాడు. అంటే ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మొదట మీ మనస్సు ఆత్మీయంగా వర్ధిల్లడం అనే దాని మీద పెడదాం. చెప్పండి, ఎక్కడ పెడదాం? ఆర్థిక అభివృద్ధి మీద పెడదామా, ఆత్మీయ అభివృద్ధి మీద పెడదామా? ఆత్మీయ అభివృద్ధి మీద పెడదాం. విశ్వాసములో ఎదగడం, ప్రార్థనా జీవితంలో ఎదగడం, భక్తి జీవితంలో ఎదగడం, ఇవే ఆత్మలో వర్ధిల్లడం అంటే. ఎప్పుడైతే మనం ఆత్మలో వర్ధిల్లుతూ ఉంటామో స్టెప్ బై స్టెప్, దినము వెంబడి దినము, నెల వెంబడి నెలకి ఎప్పుడైతే మనలో ఆత్మీయంగా వర్ధిల్లుతామో ఆటోమేటిక్గా మనం అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లడం ప్రారంభిస్తాం. ఆమేన్ చెప్పండి. మన మనసు ఎక్కువ దేని మీద ఉంటుంది? ఆత్మీయ అభివృద్ధి మీద మనసు ఉంటుందా? ఆర్థికంగా ఉన్న వాటి మీద మనసు ఉంటుందా? జ్యోతి కింద దగ్గర నుంచి కూర్చోమని చెప్తున్నాను నేను, కానీ వాళ్ళ అమ్మగారు ఇప్పుడు దోశ తిరగేశారు మాట. చెప్పాలి. మన మనసు ఆర్థికంగా విషయాల మీద ఎక్కువగా ఉంటుందా, ఆత్మీయ విషయాల మీద ఎక్కువగా ఉంటుందా? చెప్పాలి. ఆత్మీయ విషయాల మీద ఉంటుందా, ఆర్థికంగా ఉంటుందా అంటున్నాను. ఆర్థికంగా ఉంటుంది. ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు ఉంటుందా? శరీర సంబంధమైన రోగం నుంచి విడుదల కొరకు ఆలోచన ఎక్కువ ఉంటుందా? కదా. నేనేమంటానంటే, రోగము తగ్గాలి అనే మనసు, అప్పులు తీరాలి అనే మనసు, ఇబ్బందులు పోవాలి అనే మనసు, సంకటాలు పోవాలి అనే మనసు, వ్యాధులు పోవాలి, దుఃఖం పోవాలి, వేదన పోవాలి, బాధలు పోవాలి. ప్రభు స్తోత్రం. ఈ మనసు ఉండొచ్చు, ఉండాలి. అయితే వీటన్నిటికంటే ముందు మనకి ఆత్మయందు తీవ్రత ఉండాలి. హల్లెలూయా. దేని యందు? ఆత్మయందు తీవ్రత. ఆత్మయందు తీవ్రత అంటే అర్థం ఏంటంటే, ఆత్మలో నేను వర్ధిల్లాలనే తీవ్రత. ఆత్మలో నేను వర్ధిల్లాలన్న ఒక ఆత్మ తీవ్రత మనలో ఉండాలి. ఎప్పుడైతే ఈ ఆత్మ తీవ్రత లేదా ఈ తృష్ణ, ఈ ఆత్మ విషయాల మీద మనకి ఆసక్తి ఎప్పుడైతే క్రమక్రమంగా పెరుగుతుందో, ఆటోమేటిక్గా మనం ఆర్థికంగాను, శరీర విషయంలోను, గృహాల విషయంలోను, ప్రతి విషయంలో కూడా మనం ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. ఆత్మీయంగా మన మనసు లేకుండా, వినాలి అందరూ, ఆత్మీయంగా ఆత్మ తీవ్రత యందు మనకు మనసు లేకుండా ఆర్థికంగా మనం ఎంత డెవలప్ అవ్వాలని ప్రయత్నం చేసినా ఖచ్చితంగా మనం డెవలప్ కాలేం. బాధగా ఉందా నేను అలాగ అన్నానని?
ఎందుకు అని అంటే నేను ఇలా మిమ్మల్ని బాధపరచడానికి కాదు, దేవుని వాక్యమే చెప్తుంది. ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు లేకుండా అంటే దేవుని వాక్యం, సహవాసం, దేవుని మందిరము, వీటి మీద మన మనసు లేకుండా నేనేదో ఆర్థికంగా డెవలప్ అవ్వాలి, సమస్యలన్నీ పోవాలి, రోగాలన్నీ పోవాలి, సంకటాలన్నీ పోవాలి, నాకు నెమ్మది కలగాలి, ఈ మనసు మనకుంటే, వీటి మీద మనసు లేకుండా వీటి మీద మనసు ఉంటే ఖచ్చితంగా దాన్ని మనం అనుభవించాలి. మన మనసు ఆత్మ సంబంధమైన వాటి మీద, మన మనసు ఆత్మ తీవ్రత యందు, మన మనసు ఆత్మలో వర్ధిల్లుట అనే దాని మీద మన మనసు పెట్టుకుంటే ఖచ్చితంగా మనం పొందవలసిన ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. హల్లెలూయా. హగ్గయి గ్రంథం చూడండి, అలా బైబిల్ చెప్తుందో లేదో. బైబిల్ ఏం చెప్తుందో అదే కొలమానం. బైబిల్ చెప్పలేనిది మనం ఆలోచించకూడదు. బైబిల్ చెప్పిన దగ్గర దాన్ని మనం దాటి వెళ్ళిపోకూడదు. దేవుని మాట మనందరి జీవితాలు అది స్థిరపరచబడును గాక. హగ్గయి గ్రంథంలో హగ్గయి గ్రంథం చూడండి, హగ్గయి గ్రంథం దొరికిందా? 776 పేజీ అంట. మొదటి అధ్యాయం, హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయం 7వ వచనం చూడండి. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా, బాబు మీ ప్రవర్తనను గూర్చి ఒక్కసారి ఆలోచించండి. మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించండి. మీ నడవడికను గూర్చి ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆత్మయందు మీకు తీవ్రత ఉందో లేదో ఆలోచించండి. ఒకసారి మీరు ఏం చేయండి? ఆలోచించండి. పర్వతములు ఎక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వినండి వినండి వినండి. ఎప్పుడు సంతోషిస్తాడట? మన ప్రవర్తన మనం ఆలోచించుకొని. ఇంకా చెప్పాలి. మందిరము కట్టినప్పుడు చెప్పండి. మందిరము కట్టినప్పుడు యెహోవా ఏం చేస్తాడు? సంతోషిస్తాడని ఉంది. సరే, నేను మాట చెప్తున్నాను. మన శుక్రవారం ప్రభు ఇలా మాట్లాడాడు. ఎంతమంది జ్ఞాపకం ఉందో తెలియదు కానీ, ఎప్పుడైతే మనం రక్షణ ఆనందాన్ని కలిగి ఉంటున్నామో, రక్షణ ఆనందం ఎప్పుడైతే మనం కలిగి ఉంటున్నామో మనం కట్టబడుతున్నామని చెప్పాడు. ఏమవుతున్నాం? కట్టబడుతున్నాం. ఆ కట్టబడే అనుభవంలోనే ప్రభు మాట్లాడుతూ చెప్పాడు, కుటుంబాలు కట్టబడతాయని చెప్పాడు. కుటుంబాలు ఏమవుతాయి? కట్టబడతాయని చెప్పాడు. కుటుంబాలు కట్టబడితే 128వ కీర్తనలో ఉన్న ఆశీర్వాదం ప్రతి కుటుంబంలో ఉంటుందని చెప్పాడు. హల్లెలూయా. 128వ కీర్తనలో ఉన్న కుటుంబపు ఆశీర్వాదం ఏంటనుకుంటున్నారు? పురుషునికి తన భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుంది, తన పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారని చెప్పాడు. ఇదే ఆశీర్వాదం. హల్లెలూయా. చెప్పండి, ఏంటి ఆశీర్వాదం? నీ కౌగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది, నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారని చెప్పాడు. అంటే కుటుంబపు ఆశీర్వాదం. అంటే ఎప్పుడైతే రక్షణను బట్టి మనం ఆనందిస్తున్నామో మనం కట్టబడుతున్నాం. ఆ కట్టబడడం ఏంటంటే కుటుంబాలు కట్టబడ్డాం. ఆమేన్. కుటుంబాలు కట్టబడుతున్నాయి. ఈ మధ్యాహ్నం ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మనకు కలిగిన రక్షణను బట్టి ఏ రోజైతే మనం ఆనందిస్తున్నామో ఆటోమేటిక్గా మనం మందిరము వలె కట్టబడుతున్నాం. ఆమేన్ చెప్పండి. ఎలా కట్టబడుతున్నాం? మందిరము వలె కట్టబడుతున్నాం. ఎప్పుడైతే మందిరం వల్ల మనం కట్టబడుతున్నామో ప్రభు మన యందు సంతోషిస్తున్నాడు. ప్రభు మన ఎడల సంతోషిస్తున్నాడు. ఎప్పుడైతే మనం మందిరం వల్ల ఎప్పుడు కట్టబడతాం? చెప్పాలి. మందిరం వల్ల మనం ఎప్పుడు కట్టబడతాం? అసలు రక్షణలో మనకు కలిగిన అనుభవం ఎంత గొప్పదో అది మనం ఎరిగి ఆ రక్షణను బట్టి మనం ఆనందించాలి. ఆమేన్. ఇప్పుడు మన సంతోషం
కలిగిన రక్షణను బట్టి, లేదా ఆత్మీయ అనుభవాన్ని బట్ట, లేదా శారీరకంగా ఏదో కలుగుతాయన్న ఆనందమా? ఇప్పుడు నేను ఒక మాట అంటానండి, ప్రభులో మీకు కలిగిన రక్షణను బట్టి కలిగే ఆనందం ఎక్కువగా ఉందా, లోకంలో మీకు ఏదో కలుగుతున్న వాటి బట్టి ఆనందం ఎక్కువగా ఉందా? చెప్పాలి అందరూ. రక్షణను బట్టి కలిగిన ఆనందాన్ని బట్టి మాత్రం మీ ఆనందం ఎక్కువగా ఉండాలి. ఆ ఆనందమే మిమ్మల్ని ఆత్మీయంగా వర్ధిలింపజేస్తుంది. ఆ ఆనందమే మిమ్మల్ని ఆత్మీయంగా కడుతుంది. ఆ ఆనందమే మిమ్మల్ని ఒక మందిరముగా స్థాపిస్తుంది. హల్లెలూయా. అంటే ఈరోజు చాలా మంది మనసు దేని మీద ఉంది? ఇందాక నేను చెప్పినట్లుగా ఆత్మీయంగా వర్ధిల్లాలి, ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టాలన్నది లేదు. చాలా మంది మనసు ఎలాగుంది? ఏదో ఒక రకంగా నేను ప్రభు దగ్గరికి వెళ్తే నా అప్పులు తీరిపోతే బాగుండు, ఏదో రకంగా ప్రభు దగ్గరికి వెళ్తే నా సమస్యలు తీరిపోతే బాగుండు, ఏదో రకంగా ప్రభు దగ్గరికి వెళ్తే నా రోగం పోతే బాగుండు అని అనుకుంటున్నారు. మంచిదే. ప్రభు రోగం తీయడని కాదు, ప్రభు బాధలు తీయడని కాదు, వాటిని ప్రభు తీస్తాడు. ఆమేన్. తీస్తాడు. కానీ మొదట మన మనసు ఆత్మ అభివృద్ధి మీద ఉండాలిగా. మొదటగా మన మనసు ఆత్మ సంబంధమైన వాటి మీద ఉండాలిగా. మొదటగా మన మనసు సహవాసం మీద ఉండాలి కదా. మొదటగా మన మనసు ప్రభు మీద, ప్రభు మనకిచ్చిన రక్షణ మీద ఉండాలిగా. అంటే ప్రభు ఇచ్చిన రక్షణ మీద మనకు మనసుంటే ఆటోమేటిక్గా మనకు రక్షణ ఆనందము కలుగుతుంది. ఆ రక్షణ ఆనందం ఎవరిలో అయితే ఉందో వారు ఖచ్చితముగా ఒక మందిరము వలె కట్టబడతారు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు మందిరము వలె కట్టబడకుండా ఉంటే ప్రభు ఏం చేయడు? చెప్పాలి. ప్రభు ఏం చేయడు? సంతోషించడానండి. ప్రభు ఎందుకు సంతోషించడం లేదు? మన మందిరము వలె కట్టబడ్డం. మందిరం వలె మనం ఎందుకు కట్టబడ్డం లేదు? చెప్పాలి. రక్షణ ఆనందం మనకి లేదు. ఇంతవరకు అర్థమైన వాళ్ళు చేయి చూపించండి. జ్యోతమ్మ గారు అర్థమైందా మీకు? మళ్ళీ చెప్పనా? ఇప్పుడు ప్రభు ద్వారా మనకు రక్షణ కలిగింది. మన క్రియలు బట్టో, మన శక్తిని బట్టో, మన బలం బట్టో కాదు. పోయిన మంగళవారం సువార్త కూడికలో ప్రభు చెప్పాడు కదా, ఈ చేతుల ద్వారా ఎంత ప్రయాసపడినను కూడా కలగలేని స్థితి, ఈ పాదాల ద్వారా ఎంత దూర యాత్రలు చేసినా కూడా కలగలేని స్థితి, ఈ చేతులతో ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టినా రాలేని స్థితి. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా కూడా కష్టపడినా కూడా నాకు రాలేని స్థితి. ఎలా వచ్చింది? కేవలం ఆయన కృపను బట్టి వచ్చింది. వాస్తవాన్ని నేను ఎవరిని? పాప సహితుణ్ణి. ఆయన ఎవరు? పాపరహితుడు. పాప సహితుడైన నేను, ఏ తల్లి గర్భములో నుండి వచ్చిన ఏ వ్యక్తి కూడా, ఏ నరుడు కూడా ఎప్పటికీ నీతిమంతుడు కాలేడు, రక్షణ పొందుకోలేడు. అది బైబిల్ యొక్క కొలమానం. అయితే పాప సహితుడైన నా కొరకు పాపరహితుడు ఈ భూమి మీదకి దిగివచ్చి నా పాపాన్నంతా ఆయన తీసుకొని ఆ పాపరహితుడు అనే ఆ ట్యాగ్ లేదా ఆ అనుభవాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. స్తోత్రం. అంటే పాప సహితుడైన నన్ను ప్రభు ఇప్పుడు ఎలా చేశాడు? పాపరహితుడుగా చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను ఎవరిని? పాపరహితుణ్ణి. దేవునికి స్తోత్రం. అంటే ఈ గొప్ప అనుభవం మనకు అర్థమైంది అనుకోండి, అవును కదా, నేను పాప సహితుణ్ణి, నేను పాపిని కదా, ప్రభువే ప్రేమించి ఆ పాపరహితుడు అనే అనుభవాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అన్న విషయం మనకు అర్థమైంది అనుకోండి. యేసు ప్రభుని నమ్మాము, రక్షణ పొందుకున్నాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం, రేపు ప్రభు వస్తే నేను ఆయనతో ఉంటాను అన్న అనుభవం మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో ఆ అనుభవాల్లో నుంచి మనం ఆనందించడం స్టార్ట్ చేస్తాం. ఆమేన్ చెప్పండి. ఆ దాన్ని ఏమంటారంటే రక్షణ ఆనందం అంటారు. చెప్పండి, ఏమంటారు? రక్షణ ఆనందం అంటారు. ఈ ఆనందం ఎవరిలో అయితే ఉంటుందో వారు ఖచ్చితముగా ఒక మందిరమే. ఆమేన్. మీరు ఆనందిస్తే మీరు ఒక మందిరం, మీరు ఆనందిస్తే మీరు ఒక మందిరం. మీరు ఆనందించకపోతే, వినండి, మీరు ఆనందించకపోతే ప్రభు మీలో ఉన్నాడే కానీ మీరు మందిరం వల్ల కట్టబడరు. యేసుప్రభు మనలో ఉన్నాడా? ఉన్నాడా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, అనుభవం చూపిస్తాను. ఇక్కడికి వద్దాం, మళ్ళీ అగ్గయ గ్రంథానికి వద్దాం, అక్కడ చేయి పెట్టండి. 2వ అధ్యాయం 19 చదవండి. పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను. ఆల్రెడీ మీరు ఎవరు? దేవుని ఇల్లు. ఆమేన్. సంఘం ఎవరు? మనం అందరూ దేవుని ఇల్లే కదా. ఇప్పుడు కింద వచ్చిన 22 చదవండి. ఆయనలో మీరు కూడా
ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడిపోయారు అని ఉందా? కట్టబడుచున్నారని ఉందా? మరి 19లో ఏం చదివారు? ఆల్రెడీ మనం ఆయన ఇల్లు అని చదివాం. కానీ 22లో ఏమంటున్నాడు? మీరు కట్టబడుతున్నారు అని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, 19 వచ్చిన ఏం పెడదాం? రక్షణ. 22 ఏం పెడదాం? ఆనందం. వెరీ గుడ్. ప్రభుకి స్తోత్రం. అర్థమైన దేవుని స్తోత్రం చెప్పండి. 19 వచ్చిన మనము దేవుని ఆలయమై ఉన్నాం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచినప్పుడు మన అందరిలోని దేవుని ఆత్మ వచ్చాడు. పరిశుద్ధాత్మ ప్రభు మనలో ఉన్నాడు కాబట్టి మనం రక్షణ పొందాం. రక్షణ పొందాము, దేవుని ఆత్మ మనలో ఉన్నాడు కాబట్టి మనం దేవుని ఆలయం. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా అని అన్నాడు. మనం దేవుని ఆలయం. మళ్ళీ 22లో ఏమంటున్నాడు? ఇప్పుడు మీరందరూ దేవుని నివాస స్థలమే ఉండడానికి ఆత్మ మూలముగా కట్టబడుతున్నారు అని అన్నాడు. పైనేమో ఆలయం అన్నాడు, కిందేమో కట్టబడుతున్నారు అన్నాడు. అంటే ఆలయం అనే అనుభవం ఏంటి? రక్షణ. కట్టబడే అనుభవం ఏంటి? రక్షణ, ఆనందం. ప్రభుకి స్తోత్రం. మీ అందరి జీవితాలు ఏ వచనం ఉంది? మెర్సీ గారు ఏ వచనం ఉంది మీ జీవితంలో? 19 ఉందా? 22 ఉందా? దివ్య 19 ఉంది. మరి ఏ వచనం జరగాలి? 22 జరిగిందా? జరగాల? వచ్చిందా పోయిందా? చెప్పాలి. 19 జరిగిందా జరుగుతుందా? జాన్ 19 జరిగిందా జరుగుతుందా? 19 అంటే ఏ 2019 కాదు. చదవండి. 19 జరిగిందా జరుగుతాదా? రాజు ఏదో చెప్పే తమ్ముడు చెప్పండి. జరిగిందా జరుగుతుందా? జరిగి. వెరీ గుడ్. రాజుని దేవుడు దీవించిన గాక. త్వరగా పెళ్ళవని గాక అని గట్ట అనకండి. 19 జరిగింది. ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచిన మన నివాసమయ్యాం. కానీ 22వ వచనంలో అంటున్నాడు మనం అందరము కట్టబడుతున్నాం. ఏంటి? ఎలా కట్టబడుతున్నాం? ఆ అనుభవం మనలో ఎలా కలుగుతుంది అని అంటే ఆ 19 బట్టి కలిగిన రక్షణను బట్టి ఎవరైతే ఆనందిస్తున్నారో చెప్పండి, ఎవరైతే ఆనందిస్తున్నారో వారు ఆటోమేటిక్గా మందిరం వల్లే కట్టబడుతున్నారు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు మీరు అందరూ 22లో ఉన్న అనుభవానికి ప్రభు మిమ్మల్ని నడిపించును గాక. 22లో ఉన్న అనుభవం ఏంటి? ఆలయమా కట్టబడడమా? కట్టబడడం. 19లో ఆలయం. ఆలయం కూడా మనం అందరం మందిరం వల్ల కట్టబడదుము గాక. ఈ 2 వచనాల మధ్యలో ఏముంది? రక్షణ అనేది 19, కట్టడబడడం అనేది 22. మధ్యలో ఏముంది? ఆనందం ఉంది. మీ అందరికి ఆనందం దొరికింది గాక. రక్షణ ఆనందం ఎవరికైతే దొరుకుతుందో వారు ఆటోమేటిక్గా కట్టబడతారు. గత దినాల్లో ఈ వారం అంతా ప్రభు ఏం చెప్పాడు? రక్షణ ఆనందం మనలో ఉంటే ఆటోమేటిక్గా మన ప్రభుకు పని కొరకు పరిగెడతామని చెప్పాడు. రక్షణ ఆనందం మనలో ఉంటే చాలు, ఆటోమేటిక్గా మన ప్రభు పని కొరకు అవసరమైతే మన ప్రాణాలు కూడా అర్పిస్తాం. ఆమేన్. రక్షణ ఆనందంలో నుంచే ఏదైనా కలుగుతుంది. రక్షణ ఆనందం లేకుండా శాబాదేశం వెళ్ళాను, సాంబ్రాన్ని తెచ్చాను, దూరదేశం వెళ్ళాను, చెరుకు రసం తెచ్చాను, చెరుకు తెచ్చాను ప్రభు అంటే ఆయన అంటున్నాడు నీ చెరుకు నాకెందుకు, నీ సాంబ్రాన్ని నాకెందుకు, నీకు రక్షణ ఆనందం లేదన్నాడు. అంటే రక్షణ ఆనందం లేకపోతే ఆ వ్యక్తి దగ్గర దేవుడు ఏమీ తీసుకోడు. రక్షణ ఆనందం మీకు అందరికీ కలుగును గాక. అంటే రక్షణ ఆనందం కలగాలంటే ఇప్పుడు మనసు మన దేని మీద పెట్టాలి? అసలు రక్షణ మనకు ఎలాగూ కలిగిందో నేనేమంటానంటే ఆ రక్షణ ఎలా కలిగిందో అనుభవం మీద మీకు మనసు కలుగును గాక. ఆ రక్షణ ఆనందం వైపుకు మీరు నడిపించబడుదురు గాక. దానికి ఒక పేరు పెట్టండి, ఆత్మలో వర్ధిల్లుదురు గాక. అర్థమైంది? ఆత్మలో వర్ధిల్లిన వాడు ఆటోమేటిక్గా ఏమవుతాడు? అన్ని విషయాలలో వర్ధిల్లుతాడు. ఇప్పుడు మన మందిరముగా ఏం చేయబడాలి అంటే మన మందిరముగా కట్టబడితే ఆయన ఏం చేస్తాడు? ఆయన ఆనందిస్తాడు. ఇప్పుడు రండి హగ్గయి గ్రంథం. హగ్గయి గ్రంథం. హగ్గయి గ్రంథం. హగ్గయి గ్రంథం 9 చదవండి. ఇప్పుడు అమ్మా కీర్తి, విస్తారంగా కావాలని మీరు ఎదురు చూస్తున్నారు కానీ ఇదేటి కొంచెమే పండుతుంది, మీరు దాన్ని ఇంటికి తేగా
అవి చెదిరిపోతున్నాయి. ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు, నా మందిరము పాడైయుండగా మీరందరూ మీ మీ ఇండ్లను కట్టుకొనుటకు అది చూసారా, మీ ఇండ్లు కట్టుకోవడానికి మీరు త్వరపడుచున్నారు కదా. అంటే మీకు మనసు దేని మీద ఉంది చెప్పాలి? కట్టడం మీదే ఉంది. కట్టుకోవాలి 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 అని ఉంది. కానీ ఏ ఇల్లు రాజు? ఏ ఇల్లు? మీకు అర్థమవలేదా? మళ్ళీ స్టార్టింగ్ నుంచి చదవండి. 8 పర్వతములెక్కి మాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరం కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరచుకుందని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే విస్తారంగా కావాలని మీరు ఎదురు చూచితిరి కానీ కొంచెమే మీకు పండుతుంది. అంటే మీరు ఎందుకు లాస్ అవుతున్నారు చెప్తున్నాడు. మీరు దాన్ని ఇంటికి తెస్తున్నారు, అది చెదిరిపోతుంది. ఎందుచేతనని యెహోవాని అడుగుతున్నారు. అప్పుడు ఆయన అంటున్నాడు, నా మందిరం కట్టకుండా మీ ఇండ్లు మీరు కట్టుకుంటున్నారు. నా మందిరం కట్టకుండా మీ ఇల్లు కట్టుకుంటున్నారు. అందుకే మీరు కష్టపడుతున్నారు, తెచ్చుకుంటున్నారు, ఆ సంపాదన అంతా చిల్లిపడినా సంచిలేసినట్లు అయిపోతున్నారు. ఎందుకు ఆయన మందిరం ఏంటి, మన ఇల్లు కట్టుకోవడం ఏంటి చెప్పాలి? ఆయన మందిరం ఏంటి, మన ఇల్లు కట్టుకోవడం ఏంటి? జాను ఏమైనా అర్థమైందా? ఆయన అంటున్నాడు, మందిరము కట్టబడడం అనే దాని మీద మీకు మనసు లేదు. మందిరం కట్టుకోవాలి అన్న మనసు మీకు లేదు. మీ మనసు దేని మీద ఉంది? ఉండడానికి మనకి ఇల్లు ఉంది అని ఆ ఇంటి మీద మీరు మనసు పెడుతున్నారు. తినడానికి ఆహారం కావాలని పొలం మీద మనసు పెడుతున్నారు. ఉండడానికి డబ్బులు కావాలని జాలి మీద మనసు పెడుతున్నారు. వీటన్నిటి మీద మీకు మనసు ఉంది, కానీ మందిరం కట్టబడాలనే దాని మీద మీకేమి లేదు, మనసు లేదు. అర్థమైందా మీకు? అంటే ఇక్కడ చెప్తున్నాను నేను ఏమంటానంటే, మందిరం అంటే ఏ మందిరం? ఇదా చెప్పాలి? ఏ మందిరం గురించి చెప్తున్నాడు అని అంటే, ఇదిగో కట్టబడిన ఈ మందిరం గురించి కాదు. ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు రక్షణను బట్టి ఆనందిస్తే నువ్వేమవుతావు? మందిరం వలె కట్టబడతావు. కానీ చాలా మంది రక్షణ బట్టి ఏం చేయడం లేదు, ఆనందించడం లేదండి. ఏం ఆగిపోయింది? మందిరం కట్టడం ఆగిపోయింది. మరి ప్రార్థన స్థలానికి వస్తున్నారు. వచ్చి దేని కొరకు వస్తున్నారు? ఒక మంచి ఇల్లు ఇస్తాడండి దేవుడు అని వస్తున్నారు. ఇంకా చెప్పండి. అప్పులు తీరాలని వస్తున్నారు. ఇంకా పంటలు పండాలని వస్తున్నారు. ఇంకా సంచి నిండా డబ్బులు ఉండాలని వస్తున్నారు. అలాగే ఉన్నారు వీళ్ళు కూడా. అర్థమైందా? మీకు అర్థమలేదా? అప్పుడు ప్రభు వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు. ఏమనంటే, ఇదిగో మీరు పండిస్తున్నారు, మీకు ఎంత మిగులుతుందో ఒకసారి చూడండి. మీరు కష్టపడుతున్నారు కదా, ఎంత మిగిలిందో ఒకసారి చూడండి. ఆయన అడుగుతున్నాడు. అక్కడ ఓ మాట అంటాడు చూడండి, మీ సంపాదన చిల్లుపడిన సంచిలో వేసినట్టుగా అయిపోతుందని అంటాడు చూడండి. పదకొండు చదవండి. చూడండి, చదవండి. 6వ వచనమా? ఎన్నో అధ్యాయమమ్మా? అదే 6వ వచనమేనమ్మా. వినండి. 6వ వచనం, మొదటి అధ్యాయం 6వ వచనం. మీరు విస్తారముగా విత్తుతున్నారు. అమ్మా, ఎంత విత్తుతున్నారు మరియమ్మ గారు? విస్తారంగా విత్తుతున్నారు. పంట ఎంత వస్తుంది చేతికి? కొంచెమే పంట వస్తుంది. తర్వాత మీరు భోజనం చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు తింటున్నారు? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. మిగిలిపోతే పాడేస్తున్నారా? అవసరమైతే మళ్ళీ పాడేయకూడదని కూడా తినేస్తున్నారు. తర్వాత పానము తాగుతున్నారు, నీళ్లు తాగుతున్నారు, కానీ మీకేం తీరడం లేదు, దాహం తీరడం లేదా? బట్టలు కప్పుకొనిచున్నారు, కానీ చలి ఆగడం లేదా? పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకుంటున్నారు, కానీ ఆ జీతం అంతా చిల్లి పడిన సంచిలో వేసినట్టు అయిపోతుంది అన్నాడు. ఎప్పుడన్నా విన్నారు ఈ మాటలు? అంటే మీరు విత్తనాలు విత్తారు, పంట కొంచెమే వస్తుంది.
తింటున్నారు, ఆకలి తీరడం లేదు. తాగుతున్నారు, దాహం తీరడం లేదు. బట్ట కప్పుకుంటున్నారు, చలి తీరడం లేదు. సంపాదించుకొని ఇంట్లో పెట్టి దాస్తున్నారు, అది సిల్లు పడిన సంచిలో వేసినట్టుగా అయిపోతుంది అని అన్నాడు. అప్పుడు అన్నాడు, మీ ప్రవర్తన ఆలోచించండి, ఇలా ఎందుకు జరుగుతుందో ఆలోచించండి అన్నాడు. ఇలా ఎందుకు జరుగుతుందో ఆలోచించండి అన్నాడు. సరే నేను అంటాను, ఇప్పుడు వీళ్ళ మనసు భూమి మీద ఉందా లేదా? ఉంది. ఇల్లు కట్టుకోవాలని ఉందా లేదా? చెప్పాలి అందరూ. ఇల్లు కట్టుకోవాలన్న ఉందా? ఉంది. పంట పండాలని ఉందా? ఉంది. తినాలని ఉందా? నీళ్ళు తాగాలని ఉందా? బట్ట కప్పుకోవాలని ఉందా? సంపాదించుకోవాలని ఉందా? నేనేమంటే ఇవన్నీ తప్పు రైటా? రైట్ అంటారు రైటమ్మా మీరు? ఇవన్నీ తప్ప రైటా? పరంజ్యోతి గారు వెరీ గుడ్. ఆయన రైట్ అన్నాడంటే రైటే. రైటే. ఎందుకు? ఇప్పుడు మనిషి ఉండడానికి భూమి కావాలి, ఇల్లు కావాలి, ఆహారం కావాలి, త్రాగడానికి నీళ్లు కావాలి, వస్త్రం కావాలి, ఇవన్నీ కావాలి. మరి ప్రభు ఎందుకు మీరు ఒకసారి ఆలోచించండి అని ఎందుకు అంటున్నాడు అంటే, వీళ్ళు భూమి కోసం, సంపాదన కోసం, ఇల్లు, వీటన్నిటి మీద మనసు ఉంది. కానీ చెప్పండి, అసలైన వాటి మీద వీళ్ళకి మనసు లేదు. ఏంటంతకు అసలైంది? ఆత్మ సంబంధమైన మందిరము వలె కట్టబడాలి అన్న దాని మీద మనసు లేదు. ఇప్పుడు ఇంకా చెప్పండి, ఆత్మలో వర్ధిల్లుట అనే దాని మీద మనసు లేదు. ఆత్మలో వర్ధిల్లుట అనే దాని మీద మనసు లేకుండా వీళ్ళ మనసు అంతా దేని మీద ఉంది? ధనం మీద ఉంది, ఇల్లు మీద ఉంది, పంటల మీద ఉంది, తిండి మీద ఉంది, నీరు మీద ఉంది. అంటే దీని మీద మనసు లేకుండా దీని మీద మనసు ఉంటే అదంతా సిల్లు పడిన సంచులు వేసినట్టుగా అయిపోతా అన్నాడు. అర్థమైందా మీకు? పరంజ్యోతి గారు అర్థమైందని? అంటే ఆత్మ సంబంధమైన వాటి మీద మనసుంటే ఆటోమేటిక్ ఇవన్నీ నీ దగ్గర చేరతాయి. మన మనసును బట్టే మన దగ్గరికి ఏమి రావాలో అవి ప్రభు పంపిస్తాడు. మన మనసు సరిగా లేకపోతే ప్రభు ఇవ్వవలసిన టైంలో ప్రభు ఇవ్వడు. ధైర్యంగా మాట చెప్పనా? మొన్నటి వరకు వర్షాలు లేక రైతులు ఎంత బాధపడ్డారు చెప్పండి? ఎంత బాధపడ్డారు అనుకుంటున్నారు? ప్రసాద్ గారు నేరలంక నుంచి వారు ఈ రోజున వ్యవసాయ పనుల మీద బట్టి రాలేదు, కానీ వారు ఇలా అన్నారు, నిజంగా రైతులు ఏడుస్తున్నారండి, నీరు లేకండి, చాలా ఏడుస్తున్నారండి అని అన్నారు. మేము గురువారం బైబిల్ క్లాస్కి వెళ్తాయి. ఆ రోజు అన్నాం, మేము అందరూ ప్రార్థన చేస్తాంలేండి, దేవుడు సహాయం చేస్తాడని. శుక్రవారం మొత్తం వచ్చిన వాళ్ళందరూ మొత్తం గట్టిగా ప్రార్థన చేసేసారు. మొత్తం శనివారం అంతా బయటికి వెళ్లకుండా అయిపోయింది. అర్థమైందండి? అంటే శుక్రవారం వచ్చిన వాళ్ళు అందరూ ప్రార్థన చేశారు వాతావరణం కోసం. ప్రార్థన చేయగానే శనివారం దేవుడు ద్వారం తెరిచి శనివారం అంతా కూడా పంటలను తడిపేశాడు. అంతే, యేసు ప్రభు నామములో ఆమేన్ చెప్పండి. అంటే ప్రభు ఆ వర్షం పడకపోతేనే ప్రజలంతా బాధపడుతున్నారు కదా. నేను ఏమంటానంటే, అసలు ఆ వర్షాన్ని కూడా ప్రభు ఇవ్వాలి. వర్షాన్ని కూడా ఎవరు ఇవ్వాలి? ప్రభు ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళ మనస్సు దేని మీద లేదు? ఆత్మ సంబంధమైన మందిరముగా, అంటే మనసు దేని మీద లేదు? మందిరంగా కట్టబడాలన్న మనసు వీళ్ళకి లేదు. అన్నిటి మీద మనసు ఉంది. మరి ఇప్పుడు భూమి పండాలంటే ఏముండాలి? వర్షం ఉండాలి కదా. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? ఆ వర్షాన్ని ఆపేశాడు. అర్థమైందా మీకు? వర్షాన్ని ఆపేస్తే భూమి పండదు. భూమి పండకపోతే తినడానికి ఉండదు, అమ్ముకోవడానికి ఉండదు. ఇప్పుడు ఆటోమేటిక్ ఏమయ్యారు? కరువులోకి వచ్చేసారు. అది చెప్పాడు రండి కింద. 10వ వచనం. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశమంచిక నుంచి కురవదు అన్నాడు. దేవుడు దేన్ని ఆపేశాడు? మంచుని ఆపేశాడు. అంటే మంచు అంటే ఏంటి? వర్షం. ఆకాశం మంచు కురవదని దాన్ని ఆపేశాడు. భూమి ఇక పండక ఉన్నది. అంతే. ఆయన ఆకాశాన్ని మూసేస్తే భూమి ఏమవ్వదు, ఇంకా పండదు. 11. నేను భూమినికి పర్వతములకు అనావృష్టి కలగజేసి ధాన్యము విషయంలోను, ద్రాక్ష విషయంలోను, తైల విషయంలోను, భూమి ఫలించు సమస్త విషయంలోను, మనుషుల విషయంలోను, పశువుల విషయంలోను, చేతి పనులన్నిటి విషయంలోను కరువు పుట్టిస్తాను అని అన్నాడు. అంతే. ఆయన అంటే ఏమైపోద్ది అనుకుంటున్నారా? ఆయన అన్నాడంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, భూమి పండదంటున్నాడు, ఆకాశం నుంచి మంచు కురవదంటున్నాడు, వర్షం రాదంటున్నాడు, కరువు వస్తుంది అంటున్నాడు, మీ పంటలు పండవండి. ఎందుకు అంటున్నాడు ఆ మాటలు చెప్పండి? ఒక మాటలో చెప్పండి. వారు
మందిరము మీద మనసు లేదు. చెప్పండి. మందిరము మీద వారి మనసు లేదు కానీ శరీర సంబంధమైన వాటన్నిటి మీద మనసు ఉంది. బైబిల్ కొలమానం ఏంటి? ఆత్మలో వర్ధిలిన వాడు అన్ని విషయాలలో వర్ధిల్లుతాడు. అన్ని విషయాల మీద మనసు ఉంది కానీ ఆత్మలో మనసు లేదు. ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు లేదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే రక్షణ, ఆ రక్షణ బట్టి కలిగిన ఆనందం, ఆ ఆనందంలో నుంచి ఏం కలుగుతుంది? మళ్ళీ బలం అంటారు ఏటమ్మా? రక్షణ ఆనందంలో నుంచి వీళ్ళు ఏమవుతారు? కట్టబడతారు. మందిరము వలె వీళ్ళ కట్టబడతారు. ఎప్పుడైతే మందిరం వలె వీళ్ళ కట్టబడుతున్నారో ఆటోమేటిక్గా వీళ్ళు దరికి చేరవలసినవన్నీ దరికి చేరతాయి. ఆమె చెప్పండి. ప్రభువు ఏ టయానికి ఏం కావాలో ప్రభు ఇస్తాడండి. నమ్ముతారు మీరు? ఏ టయానికి మనకి ఏం కావాలో ఖచ్చితంగా ప్రభు ఇస్తాడు. ఎప్పుడు అనంటే మన మనసు ఆత్మ సంబంధమైన వాటి మీద ఉన్నప్పుడు. మీ మనసు నేను మందిరం వలె కట్టబడాలి అనే వాటి మీద మన మనసు ఉంచండి, మనకి ఏం కావాలో టైం దేవుడే ఇస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఆకాశం ఇక మూసేస్తాను, వర్షం రాదు, భూమి పండదు, తైలం ఉండదు, ద్రాక్ష రసం ఉండదు, ఏమి ఉండదు, కరువును పుట్టిస్తానని చెప్పాడు కదా. నోవాహు కాలంలో జలప్రలయం గురించి చెప్తే ఏమన్నాడు చెప్పనా? ఆకాశపు వాకిండ్లని విప్పి అని అన్నాడు. అంటే ఆకాశ తూములు ఇప్పేశాడంట. అంటే ఆకాశానికి ఏమన్నాయి? తూములు ఉన్నాయి. అంటే ఆకాశానికి తూములు ఉన్నాయని చెప్పాడు. ఆ తూములు ఆయన ఏం చేశాడంట? విప్పేశాడంట. అంతే. ఆకాశపు తూములు విప్పితే 40 రోజులు ప్రచండమైన వర్షం, పగలు రాత్రి వర్షం కురుస్తూనే ఉంది. మొత్తం ఏమైనా పర్వతాలు మునిగిపోయాయి. ఎన్ని రోజులు వర్షానికి? 40 రోజులు పగలు రాత్రి వర్షాలు కురిస్తే మొత్తం ఏమైంది? మునిగిపోయింది. అంటే పర్వతాలు మునిగిపోయేంత ఆకాశపు తూములు ఇప్పేశాడు ఆయన. అంటే ఆ తూములు ఆయన ఎప్పగలడు, దాన్ని ఆయన మూయగలడు. ఇక్కడ ఏమంటున్నాడు? మీ ప్రవర్తన బాగోలేదు అన్నాడు. మీ ప్రవర్తన బాగోలేదు, మీ తీరు బాగోలేదు, అందుకే నేను ఆకాశం అని మూగిసేస్తున్నాను. ఇంకా భూమి పండదు, తైలపు చెట్లకి తైలపు ఉండదు, ద్రాక్ష చెట్లకి ద్రాక్షలు ఉండవు, ఎందుకంటే మీ ప్రవర్తన బాగోలేదు. అదేంటి ప్రభా మా ప్రవర్తన బాగోలేదంటే అప్పుడు ప్రభు అడుగుతున్నాడు వాళ్ళని, ఒక్కసారి మీరు ఆలోచించండి. మందిరం కట్టవలసిన వారు మీరు మందిరం కట్టకుండా ఉన్నారు. మందిరం వల్ల మీరు కట్టబడవలసిన వారు మీరు మందిరం వల్లే కట్టబడడం లేదు. మీకు రక్షణ ఆనందం లేదు. మీకు నేను రక్షణ ఇచ్చాను, రక్షణ బట్టి కలిగిన ఆనందం లేదు. ఆ ఆనందం ఉంటే ఖచ్చితంగా మీరు మందిరం వల్ల ఏమవుదురు? కట్టబడదురు. మీరు కట్టబడితే నేనేమవుదురు? నేను ఆనందిస్తే మీకు ఏం కావాలో అది ఇస్తాను. హల్లెలూయా. ఆయన చూడండి ఒకసారి ఇక్కడ అలా చేయబెట్టి అపోస్తుల కార్యానికి రండి, మళ్ళీ అగ్గాయికి వెళ్దాం. అపోస్తుల కార్యగ్రంథం అపోస్తుల కార్యగ్రంథం 14వ అధ్యాయం 17 చదవండి. అయినను ఎక్కడుందమ్మా? అయినను 17 అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షము ఫలవంతమైన ఋతువులు దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయాలను నింపుచు మేలు చేయుట చేత తన్ను తాను సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా. అంటే ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడంట? ఏం చదివారమ్మా మీరు? ఆయన ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తున్నాడు. నెక్స్ట్ ఫలవంతమైన ఋతువులు ఇస్తున్నాడు. నెక్స్ట్ ఆహారమును అనుగ్రహిస్తున్నాడు. నెక్స్ట్ మన హృదయాలను ఉల్లాసముతో నింపుతున్నాడు. ఆమేన్. అంటే ఇప్పుడు ఆకాశం నుండి వర్షం కురిపించేది ఎవరు? ఋతువులు ఇచ్చేది ఎవరు? ఇదే కాలం, వర్షాకాలం. ఎండాకాలం ఎవరు గెంటేశారు? ఆయనే గెంటాడు. చెప్పండి. ఈ వేసవ కాలాన్ని పక్కన గెంటి మళ్ళా మనకు వర్షాకాలం ఋతువులు ఇచ్చాడు. ఇప్పుడు వర్షాకాలం ఋతువుని తీసి మళ్ళీ శీతాకాలం, అంటే ఋతువులను ఇచ్చేవాడు ఆయనే, వర్షాన్ని కురిపించేవాడు ఆయనే. ప్రభు స్తోత్రం. ఎవరు తిప్పుతున్నారండి? బైబిల్లో ఒక మాట ఉంటుందండి, ఆయన భూమిని తన అరచేతులతో కాచాడు. భూమిని ఆయన తిప్పుతున్నాడు. ఒక రోజు గడవాలంటే మీకు ఏం జరగాలి చెప్పనా? భూమి మనం ఉన్నాం చూసారు, ఈ భూమి ఎలా ఉంటుందంట దివ్య?
భూమి ఎలా ఉంటుంది? గుండ్రంగా ఉంటుంది. మనం చూడటానికి మనకు ఎలా కనబడుతుంది భూమి? చెప్పండి. మనం అట్లేసుకుని అట్ల రేఖ ఉన్నట్టు కనబడుతుంది కాదు. ఇలా లేదు. భూమి ఎలా ఉంది అనుకుంటారు? గుండ్రముగా ఉంది. అంటే ఈ గుండ్రంగా ఉన్న భూమి, సూర్యుడుని చూసారా? ఇప్పుడు అదే సూర్యుడు అనుకోండి. ఈ భూమి ఏం చేయాలి చెప్పనా? సూర్యుని చుట్టూ అలా తిరగాలి. భూమి అలా సూర్యుని చుట్టూ ఇలా తిరిగితే భూమి తాను చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగాలి. అర్థమైందండి? అంటే భూమి ఏం చేయాలి ఇప్పుడు? ఇలా తిరగాలి. భూమి తిరుగుతూ తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగాలి. భూమి తన చుట్టూ తాను తిరిగింది అనుకోండి ఒక రోజు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ చంద్రుని చుట్టూ తిరిగింది అనుకోండి నెల. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగింది అనుకోండి సంవత్సరం. సైన్స్ అనుకుంటున్నారా? బైబిల్లో ప్రభు అదే రాయించాడు. అర్థమైంది మీకు? అంటే భూమి ఏం చేస్తుంది? తిరుగుతుంది. సరే, ఇంకో మాట అంటాను. ఎంత స్పీడ్లో తిరుగుతుంది అనుకుంటున్నారు మీరు? 1,11,000 సుమారు కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతుంది. అంత స్పీడ్తో భూమిని ఆయన ఏం చేస్తున్నాడు? తిప్పుతున్నాడు. బండి మీద 70 స్పీడ్లు వెళ్ళండి. 70 స్పీడ్లో అయితేనే కనబడం కదా. 100 స్పీడ్లో వెళ్ళండి. 100 స్పీడ్లో వెళ్ళి దేనైనా గుద్దితే 100 స్పీడ్ అయితే 1,11,000 కిలోమీటర్ల వేగంతో భూమిని తిప్పుతున్నాడు. అలాగా ప్రభు స్తోత్రం. అంటే అంత స్పీడ్లో తిప్పుతున్నాడు కదా. మరి ఒకటే ఉంది అనుకుంటున్నారా? గ్రహాలు ఉన్నాయి, సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. ఇప్పుడు ఈ స్పీడ్లో తిరుగుతూ తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగాలి. ఈ స్పీడ్లో తిరుగుతూ తిరుగుతూ చంద్రుని చుట్టూ తిరగాలి. ఈ ఇంత స్పీడ్లో తిరుగుతున్నా ఏ రోజు ఒక గ్రహం యాక్సిడెంట్లు అవ్వవు. ఎందుకు అనుకుంటున్నారు? అక్కడ తిప్పుతుంది దేవుడు కాబట్టి. హల్లెలూయా. తిప్పుతుంది ఎవరు? దేవుడు కాబట్టి. ఇప్పుడు వరకు భూమి వెళ్ళి సూర్యుని గుద్దేసుకుంది, భూమి వెళ్ళి చంద్రుడు గుద్దేసుకుంది అనడానికి లేదు. ఎందుకంటే అంత వేగంతో ప్రభు తిప్పుతున్నాడు. అలా భూమిని ఆయన తిప్పుతున్నాడు కాబట్టి వేసవకాలం వెళ్ళింది, శీతకాలం వర్షాకాలం వచ్చింది, రేపు మరలా శీతకాలం రాబోతుంది. అంటే ఫలవంతమైన ఋతువులను దేవుడే ఇస్తున్నాడు. ఆకాశపు తూములు విప్పి వర్షాన్ని ఆయనే కురిపిస్తున్నాడు. అందుకే మన హృదయాన్ని ఉల్లాసంతో నింపుతున్నాడు. అసలు ఆలోచించండి, 365 రోజులు కూడా ఎండాకాలం అయితే ఎలా ఉంటుంది చెప్పండి? ఉండలేమయ్యా మేము. 365 రోజులు ఎండాకాలం అయితే ఉండలేం కదా. సరే, 365 రోజులు కూడా వర్షాకాలం అయితే గట్టిగా 4 రోజులు వర్షం వస్తేనే ఏమంటాం మనం? వర్షం కావాలని కోరుకునేది మనమే. అలాగే 4 రోజులు వచ్చిందంటే వద్దనేది మనమే కదా. మీరు ఆలోచించండి, 365 రోజులు ఎండాకాలం లేదు, 365 రోజులు వర్షాకాలం లేదు, 365 రోజులు శీతాకాలం లేదు. అంటే ప్రభు మన హృదయమును ఉల్లాసముతో నింపాడు. ఎందుకనంటే వేసవకాలం ఇంత, శీతాకాలం ఇంత, వర్షాకాలం ఇంత, ఈ టైంలో ఈ ఫలాలు, ఈ టైంలో ఈ ఫలాలు, ఈ టైంలో ఈ ఫలాలు. అందుకే మీరు గమనించండి, ఏ కాలానికి ఆ ఫ్రూట్సే వస్తాయి. నేరేడుకాయలు దొరుకుతున్నాయి, వెళ్ళిపోయి అందరూ ఏం చేస్తున్నారు? తెచ్చేసుకుంటున్నారు. కానీ వాస్తవానికి ఆ నేరేడుకాయలు మీరు వేసవకాలంలో ఎతకండి, శీతాకాలంలో ఎతకండి, రావు. ఎందుకు? ఏ కాలానికి ఏ ఫ్రూట్స్ పండాలో అవే దేవుడు నిర్ణయించాడు. ఈ కాలంలో అవి ఖచ్చితంగా వస్తాయి, మళ్ళీ నెక్స్ట్ వేసవకాలంలో రావు. మనోడికి మామిడికాయలు తినేసాం, ఇప్పుడు కావాలన్నా రావు. మళ్ళీ శీతాకాలంలో తిందామన్నారు. ఎందుకు? ఆ కాలానికి ఆ ఫ్రూట్స్ని దేవుడు నిర్ణయించాడు. అందుకే ఏ కాలానికి ఆ ఫ్రూట్స్, ఏ కాలానికి ఆ వాతావరణాన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టే మన హృదయాలు ఉల్లాసంతో నింపాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ నరుడు చేయగలడు? ఏ నరుడు దీనిని చేయలేడు. దేవుడు ప్రేమించి మన హృదయాలను ఉల్లాసంతో నింపుతున్నాడు. అంటే ఇక్కడ నేను ఏమంటానంటే, ఆకాశపు తూములు విప్పాడు, వర్షాన్ని కురిపిస్తున్నాడు, ఋతువులు ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాడు చెప్పాలి? వర్షాన్ని కురిపిస్తున్నాడు, ఋతువులు మారుస్తున్నాడు. ఎందుకు చెప్పాలి? భూములు ఏం చేయబడాలి? ఫలించాలి, పంటలు పండాలి. అంటే పండించగలడు చెప్పాలి, దాన్ని రాకుండా కూడా ఆయన ఆపగలడు. అర్థమైందా మీకు? అర్థమలేదా? ఫలవంతమైన వర్షాన్ని కురిపించగలడు, దాన్ని ఆపగలడు కదా. ఇది మీరు మనసులో పెట్టుకోండి.
ఇప్పుడు ఇందాక అగ్గై గ్రంథంలో ఏమన్నాడు? మీ ప్రవర్తన మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇదిగో మీరు భూమిని పండిస్తున్నారు, విత్తుతున్నారు, తక్కువే మీకు వస్తుంది. మీరు కష్టపడుతున్నారు, సంపాదించిన ధనమంతా సిల్లు పడిలో వేసిన సంచిలో వేసినట్టుగా తింటున్నారు, ఆకలి తీరడం లేదు, తాగుతున్నారు, దాహం తీరడం లేదు, బట్ట కప్పుకుంటున్నారు, మీకు సలాగడం లేదు. ఇది ఎందుకో ఒక్కసారి మీరు ఆలోచించండి అని అడిగాడు వాళ్ళని. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఆలోచించాలి. నిజమే కదా, ఎందుకు మన పరిస్థితి ఇలాగవుతుంది? ఎంత పంట పండిస్తున్నాం కానీ ఎందుకు మన చేతికి రావడం లేదు? ఎంత కష్టపడుతున్నాం ఎందుకు మన చేతికి ధనం రావడం లేదు? ఎంత కష్టపడుతున్నాం కానీ ఎందుకు ఉపయోగం లేకుండా అయిపోతుంది అని ఆ కాలంలో ఉన్నవారిని ప్రభు ప్రశ్నించాడు. ఎందుకు ఇలా జరుగుతుందో మీరు ఆలోచించండి అని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు కారణం? కారణం ఏంటి చెప్పండి? ఇప్పుడు చెప్పాలి, మీరు ఏం చెప్పినా కరెక్టే. వారు మందిరము వలె ఏం చేయబడడం లేదు, కట్టబడడం లేదు. వారి మనసు దేని మీద లేదు? చెప్పాలి, ఆత్మ సంబంధమైన వాటి మీదే మనసు లేదు. వేటి మీద ఉంది? ఇండ్ల మీద, అన్నిటి మీద మనసు ఉంది, కానీ దేని మీద మనసు లేదు? ఆత్మ సంబంధంగా కట్టబడే మందిరం మీద మనసు లేదు. అంటే దీని మీద మనసు లేకపోతే వీళ్ళు ఎంత ప్రయాసపడినా ఏముండదు? చెప్పాలి, ఫలితం ఉండదు. సరే, నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. మీరు ఆత్మలో వర్ధిల్లుట అనే దాని మీద మీ మనసు పెట్టకపోతే, మందిరం వలె కట్టబడుట అనే అనుభవం మీద మీరు మనసు పెట్టకపోతే, రక్షణ ఆనందాన్ని మీరు అనుభవించకపోతే, మీరు కూడా లేదా మనం ఎవ్వరం కూడా మందిరం వలె కట్టబడం. మందిరం వలె మనం కట్టబడకపోతే మరి మన మనసు దేని మీద లేదు? సరే, మన మనసు దేని మీద లేకుండా ఉంటుంది? ఇల్లు కావాలనుకుంటాం అనుకోమా, ఇల్లు కావాలి, వ్యాపారం ఉండాలి, ఇవన్నీ అనుకుంటాం. అంటే ఆత్మ సంబంధం మీద వాటి మీద మనసు లేకుండా, మందిరం వల్ల మనం కట్టబడకుండా, ఇవన్నీ నాకు కావాలి, వీటన్నిటి విషయాల్లో నేను వర్ధిల్లాలని అనుకోవడం ఏమవుతుందో చెప్పండి? చెప్పాలి, వ్యర్థమైపోద్ది. ఎందుకు వ్యర్థం? అసలు ఉండవలసిన గురి దేని మీద? ఆత్మ సంబంధమైన వాడు. ఉండవలసిన ఆలోచన దేని మీద? ఉండవలసిన మనసు దేని మీద? ఆత్మ సంబంధమైన మందిరము వలె మనము కట్టబడాలి. ఇప్పుడు అగ్గై గ్రంథంలో ఉన్న వారిని ప్రభు ఏం చేశాడు? ప్రశ్నిస్తున్నాడు. ఎందుకు ఇలా జరుగుతుందో మీరు ఒకసారి ఆలోచించండి. ఆలోచించుకోవాలా లేదా? సరే, నేనేమంటానంటే ఈ మధ్యాహ్నం మీరు కూడా ఎవరైనా ఈ నిర్లక్ష్యాన్ని కలిగి ఉంటే మిమ్మల్ని మీరు ఒకసారి ఆలోచించుకోండి. అనుకుంటాం కదా, మనం ఇలా అనుకుంటాం, మాకే ఎందుకు ఇలా జరుగుతుంది, మా ఇంట్లోనే ఇలాగెందుకు జరుగుతుంది అని అనుకునే వాళ్ళు లేరా? మాకే ఎందుకు జరుగుతుంది, మా ఇంట్లోనే ఎందుకు జరుగుతుంది, మాకే ఈ పరిస్థితులు ఎందుకు ఎదురవుతున్నాయని ఆలోచించేవారు లేరా? అయితే ప్రభు ఇలా చెప్తున్నాడు, ఎందుకు ఇలా జరుగుతుంది అని నిన్ను ప్రభు అడుగుతున్నాడు. దానికి ప్రభు ఇచ్చే జవాబు ఏంటంటే, నీ ప్రవర్తన ఒకసారి ఆలోచించుకో. నీ ప్రవర్తన అంటే ఏంటి? నీ మనస్సు దేని మీద ఉందో, నీ మనస్సు దేని మీద ఉందో పరీక్షించుకో. నీకు కలిగిన రక్షణను బట్టి ఆనందిస్తున్నావా? నీకు కలిగిన రక్షణను బట్టి నువ్వు ఆనందిస్తే ఖచ్చితంగా నువ్వు మందిరం వల్ల ఏమవుతావు? నువ్వు మందిరం వల్ల కట్టబడితే నేనేం చేస్తాను? ఆనందిస్తాను. ఆయన మన ఎడల ఆనందిస్తే మన అన్ని విషయాలు ఆయన ఆశీర్వదిస్తాను. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు అగ్గై గ్రంథంలో వాళ్ళు ఏం చేశారండి? అగ్గై గ్రంథం చూడాలి. అగ్గై గ్రంథం అగ్గై గ్రంథం అగ్గై గ్రంథం అమ్మా సిరి, లోపలికి వెళ్ళి ఒక వాటర్ బాటిల్ అని తీసుకురండి. అగ్గై గ్రంథం 2వ అధ్యాయం. అగ్గై గ్రంథం వాళ్ళు ఏమంటున్నారు చూడండి, 2వ వచనం. ప్రభు ప్రశ్నిస్తున్నాడు, నాకు కదమ్మా. అగ్గై గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. 1వ అధ్యాయం 2వ వచనం. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరము కట్టించడం ఒక సమయం ఇంకా. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? మీరు ఆలోచించండి అని అన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు అంటే అర్థం ఏంటి? ఆయన అలాగే చెప్తారులే అనుకున్నారంటే వీళ్ళు ఏమనుకున్నారు? ఆయన అలాగే చెప్తారులే. రాజు కూడా ఏమనుకుంటాడు? అలాగే చెప్తారులే. జాన్ ఏమనుకుంటాడు? అలాగే చెప్తారులే. అంటే మామూలు పదాలు వాడుతున్నా వినండి. అంటే ప్రభు వీళ్ళతో మీరు మందిరం వలె
కట్టుబడండి, మందిరం మీద మీరు మనసు పెట్టుకోండి అని చెప్తే వాళ్ళు అంటున్నారు ఇంకా సమయం ఇంకా రాలేదు, ఇంకా టైం ఉందిలే. పాటలే కదా అయినాయండి, ఇంకా వాక్యం అవలేదులే. ఇంకా శుక్రవారం వెళ్ళాం కదా, ఆదివారం వెళ్ళక్కర్లేదులే. ఇంకా ఆదివారం వెళ్ళాం కాబట్టి శుక్రవారం వెళ్ళక్కర్లేదులే, మంగళవారం రావక్కర్లేదు అంటే ఏంటి వీళ్ళకి? ఇలా ఆలోచన ఏంటి? ప్రభు ఒక పక్క నుంచి మీకు ఎందుకు ఇలా జరుగుతుందో ఆలోచించండి అని అంటుంటే ఒక పక్కన ఆలోచించి కూర్చొని ఆలోచన చేసి నిజమే కదా, నేను భక్తిలో నడిచినప్పుడు నా లైఫ్ ఎలా ఉంది, నేను భక్తిని విడిచిపెడుతున్నప్పుడు నాకు ఏ పరిస్థితులు ఎదురవుతున్నాయి, నేను ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడు నేను ఎలా నడుస్తున్నాను, ప్రార్థనా జీవితం లేనప్పుడు నేను ఎలా నడుస్తున్నాను అని ఇలాగ ఒక్కరు తన్ను తాను ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. ప్రభు ఏం చేస్తున్నాడు? పరీక్షించుకోండి ఒకసారి అంటున్నాడు, ఆలోచించండి ఒకసారి అంటున్నాడు. ఆలోచించండి అని అంటే మనం ఏమనుకుంటున్నాం? ఇలాగే చెప్తాలే, ప్రభుకి ఏం పని ఉంది, మా బోధకుడికి ఏం పని ఉంది, ఈయన ఇలాగే చెప్తాలే అని అనుకున్నారంటే వెళ్ళు, సమయం ఇంకా రాలేదు, తర్వాత చూద్దాంలేండి అని అనుకుంటున్నారు కనుకనే ప్రభు ఆకాశ వాకిన్లు మూసేశాడు. అర్థమైందా? పంట పండకుండా మూసేశాడు, ఋతువులు రాకుండా మూసివేశాడు. అప్పటికే వీళ్ళకి అర్థం అవ్వాలా లేదా? అమ్మా అర్థం అవ్వాలా లేదా? మీకు ఒక మాట చెప్తున్నాను నేనండి, కొన్ని సందర్భాలు మన పరిస్థితులు మూసివేస్తున్నప్పుడు మీరు ఒక సూచన మీకు ఇలా అర్థం అవ్వాలి, ఎక్కడో నేను రాంగ్ రూట్లో వెళ్తున్నానన్న విషయం మీకు అర్థమవును గాక. కొన్ని రోజులు దేవుడు మనతో మాట్లాడడం మానేస్తాడు, కొన్ని రోజులు మనకు దేవుడు సూచనివ్వకుండా మానేస్తాడు. ఇప్పుడు ఏదో ఒక టైంలో బైబిల్ చదువుతున్నప్పుడు ఏదో ఒక వచనంతో మనతో మాట్లాడతాడు. ఆ అనుభవాలు లేకుండా మనం ప్రార్థన చేసినా ప్రభు మనతో మాట్లాడలేదు, వాక్యం చదువుతున్నా కానీ ప్రభు మనతో మాట్లాడడం లేదు, వచ్చి కూర్చొని విన్నా ప్రభు నీతో మాట్లాడడం లేదంటే అర్థం ఏంటంటే ఏదో ఒక విషయంలో నువ్వు సరి చేసుకోవాల్సి ఉంది. నువ్వు సరి చేసుకున్నది సరి చేసుకునేంత వరకు కూడా ఆయన నీతో మాట్లాడడం. దీన్ని నేను అంగీకరిస్తున్నాను అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. జేమ్స్ ఖచ్చితంగా. ఎందుకనంటే మనం సరి చేసుకోవాల్సింది సరి చేసుకునేంత వరకు కూడా ప్రభు మనతో మాట్లాడు. ఇంకో మాట చెప్పనా, నువ్వు సరి చేసుకున్న దాన్ని నువ్వు ఎప్పుడైతే వెంటనే గ్రహించి సరి చేసుకున్నావో విత్ ఇన్ సెకండ్ నీతో ప్రభు మాట్లాడతాడు. ఎందుకనంటే ఆ యొక్క మనం చేసిన ఆ అనాలోచనమైన పని వల్ల దేవుని స్వరం మన దగ్గరికి రాదు. ఇప్పుడు గారిడీ సిమోను వరం పొందుకొని గారిడీలు చేసి డబ్బులు సంపాదించాలనుకున్నాడు. అప్పుడు పేతురు ఏమన్నాడు? నీ ధనము నీతో పాటు నశిస్తుంది, నువ్వు దుర్నీతిలో ఉన్నావు, కాబట్టి జాగ్రత్త, ప్రార్థన చేసుకో, దేవుడు నిన్ను తప్పిస్తాడని అన్నాడు. అప్పుడు అతను ఏమన్నాడు చెప్పనా? నేను చేసుకోవడం ఎందుకు, నా కోసం నువ్వే చేసేచ్చు కదా అని అన్నాడు. అంటే ఒక సేవకుడు నిలబడి నువ్వు సరిదిద్దుకో అని చెప్పినప్పుడు కూడా దాన్ని తీసుకోలేనంత మనసు వచ్చేస్తుంది. ఆ మనసు ఎవ్వరికి రాకుండాను గాక. ఎందుకనంటే మన సరిగా లేనప్పుడు దేవుడు తన సేవకుల ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు ఇది నా కొరకే మాట్లాడాడు, ఇదే అనుకూలమైన సమయం, నేను మారు మనసు పొందాలనుకోవాలి. అంతేగాని సమయం ఇంకా రాలేదు, ఇంకా టైం ఉందిలే, చూసుకుందాంలే, చేద్దాంలే అని అనుకుంటే దేవుడు ఖచ్చితంగా కొన్ని మూసేస్తాడు. రాత్రంతా ఒక ప్రయాసపడినను ఒక చేప అయినను పడలేదు అని అన్నది ఉందిరా బైబిల్. ఏముంది? రాత్రంతా ప్రయాసపడినను ఒక చేప అయినను అని మీరు అనుకుంటున్నారా? పడలేదు కాదు, పడకుండా చేశాడు. అమ్మా జ్యోతమ్మ గారు, పడకుండా కూడా చేస్తాడా? పడకుండా చేశాడు. ఎందుకంటే ఆ రాత్రి ఒక చేప అయినను వారికి పడిన వారు ఏమనుకుందరు చెప్పనా? వారికి చేపలు పడితే వాళ్ళు ఏమనుకుందరు? మన టైం బాగోలేదురా, అందుకే తక్కువ పడ్డాయి, రేపు మళ్ళీ వచ్చి ప్రయత్నం చేద్దాం అనుకుందరు. అంతేనా? చాలా మంది ఏమనుకుంటారు, ఏదైనా దొరకకపోతే మన టైం బాగోలేదురా. కొంతమంది ఏమంటారు, ఇంకొకటి అది బాగోలేదురా అని అనుకుంటారు. కానీ అక్కడ ఒక చేప అయినను వారికి పడలేనందున వారు విసికి వలలు కడుగుకొని చుండాక ఆ ప్రభు వారి దగ్గరికి వచ్చి అన్నాడు, ఇప్పుడు మీరు ఇక్కడ వల వేయండి, ఇప్పుడు ఇక్కడ మీరు వల వేయండి అని అన్నాడు. అప్పుడు పేతురు ఏమన్నాడు? ఇక్కడ కూడా ఆల్రెడీ మేము వల వేసేసాం, కానీ నీ మాట చెప్పిన వల వేస్తున్నాం. మరి నీ మాట చెప్పిన వల వేస్తున్నాం అని అనగానే వెంటనే పేతురు ఏం చేశాడు? వల వేశాడు. ప్రభు మనసులో ఆజ్ఞాపించాడు, చేపలారా వచ్చి మీరు వల్ల పడండి అన్నాడంటే.
చేపలారు వచ్చి వల పడండి అని అనగానే వల పైకి లాగలేనంత విస్తారమైన చేపలు పడ్డాయి. అర్థమైందా మీకు? అర్థమా లేదా? ఎందుకు? అక్కడ పేతురికి ఒక విషయం నేర్పించాలనుకుంటున్నాడు. ఏంటంటే, నాకు వేరుగా నువ్వు బ్రతకలేవని చెప్పాలనుకున్నాడు. నాకు వేరుగా ఉండి నువ్వేమీ సాధించలేవు, నాకు వేరుగా ఉండి నువ్వేమీ పొందుకోలేవు, నా మాట చెప్పునే జరుగుతుందని పేతురికి నేర్పించాలనుకున్నాడు. అందుకే ఒక్క చేప కూడా పడకుండా దేవుడే చేశాడు. నేనేమంటానంటే, మనం దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు ఒక చేప అయినను పడకుండా ఆయనే చేస్తాడు. మంచిదా కాదా? మేలా కీడా చెప్పండి. మేలా కీడా అంటున్నాను. ఇప్పుడు మనం వెళ్తున్న రూట్ సరైనది కాదు, అప్పుడు దేవుడు ఒకటి కూడా మనకు దొరకకుండా చేస్తాడు. మంచిదా తప్ప? దాంట్లో ఆ క్లాత్ దించండి. అయితే ప్రార్థన చేయండి, కొంత అది గోడ కట్టించేలాగా. దేవునికి మనం వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు ప్రభు ఖచ్చితంగా కొన్ని ద్వారాలు మోస్తాడు. నేనేమంటానంటే, అప్పుడైనా మీరు ఆలోచించుదురుగాక. అందుకే ఆలోచించండి అని అన్నాడు. ఎందుకు ఆలోచించమంటున్నాడు? కష్టపడుతున్నారు, విత్తనాలు విత్తుతున్నారు, కానీ ఫలితం రావడం లేదు. ఎంత ప్రయాసపడినా సంపాదన తెస్తున్నారు, సంచులు వేస్తున్నారు, చిల్లు పడిన సంచులు వేసినట్టుగా అయిపోతుంది. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఆలోచించండి. ఎందుకు మీ ధనమంతా ఆస్తుపట్ల పాలవుతుంది? ఆలోచించండి. ఎందుకు మీ సంపాదన అంతా కూడా వ్యర్థమైపోతుంది? ఆలోచించండి అంటున్నాడు. ఆలోచిస్తే ప్రభు నేర్పిస్తాడు. ఇదిగో ఈ విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉంటున్నావు, ఆ విషయంలో నువ్వు సరిదిద్దుకో, దేవుడు ఖచ్చితంగా నీకు కృపనిస్తాడు. యోనా దేవుని మాట వినకుండా, వెళ్ళవలసిన చోటుకి వెళ్లకుండా, వెళ్ళకూడని చోటుకి వాడెక్కి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళమన్నది ఎక్కడికి? నినివే పట్టణానికి. చేయమన్నది ఏంటి? సువార్త. ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీసు వాడెక్కాడు. తర్షీసు వాడెక్కి వ్యాపారం చేయడానికి తర్షీసు వెళ్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? భయంకరమైన తుఫాన్ రేపాడు. తుఫాన్, అలలు రేగుతున్నాయి, కారు చీకటి, భయంకరమైన చీకటి వచ్చేసింది. అందరూ అనుకున్నారు, రే ఎవర్రా, ఏం చేశారా, ఏం జరిగిందిరా, మన పరిస్థితి ఎలాగైపోయిందిరా అని ఏడుస్తున్నారు అందరూ. ఒక ఆయన లేచాడు, ఒక గొర్రెపోతును మొక్కేసుకున్నాడు. ఇంకొక ఆయన లేచాడు, మేకను మొక్కేసుకున్నాడు. ఇంకొక ఆయన లేచాడు, ఎద్దును మొక్కేసుకున్నాడు. బయటకు వెళ్ళిపోతున్న తర్వాత, నేను ఒక ఎద్దును మొక్కేతానని ఎద్దునేసేతాను అన్నాడంట. ఈయన అనుకున్న తర్వాత ఒక డౌట్ వచ్చింది, రే మన దాంట్లోనే ఎవడో దేవునికి విరుద్ధంగా నడుచుంటాడు, పేర్లు రాసి సీట్లు వేద్దామరా అని అనుకొని పేర్లు రాసి సీట్లు వేసారు. ఆ పేర్లు రాసి సీట్లో యోనా గారి పేరు వచ్చింది. ఈయన ఏం చేస్తున్నాడంటే, అంత తుఫాన్ వస్తుంటే వాడ అమరుకెళ్ళి చిన్న చిన్న తలగడి కింద ఎట్టుకొని చక్కగా నిద్రపోతున్నాడు. పేరు పైన సీట్లు వేసారు, వాడలో సీట్లు వేస్తే ఈ యోనా పేరే వచ్చింది. వచ్చిన తర్వాత చూస్తే యోనా అంటే ఎవరు, యోనా అంటే ఎవరు, యోనా అంటే ఎవరంటే ఎవరు లేరు అక్కడ. కింద ఒక ఆయన పడుకున్నాడండి. ఆయననేమో యోనా అని, బాబు నువ్వేనా యోనా అని అన్నారు. అవునండి నేనే. ఓ నిద్రపోతా, ఇంత తుఫాన్ వస్తుంటే, సముద్రం రేగిపోతుంటే, భయంకరమైన గాలి వేస్తుంటే, చచ్చిపోతామేమో అని అందరూ భయపడుతుంటే నువ్వెలా పడుకున్నావు నిద్రపోతా అని అంటాడు. అప్పుడు ఆయన అంటాడు కదా, మీరేం కంగారు పడకండి, ఈ తుఫాన్కి అన్నిటికీ కారణం నేనే అన్నాడు. ఈ తుఫాన్ అన్నిటికీ కారణం ఎవరు? నేనే. ఈ గాలివాన కారణం ఎవరు? నేనే. ఏం చేసావు బాబు అంటే అప్పుడు అంటాడు, దేవుడు అండి నన్ను నినివేకి వెళ్ళమన్నాడు, నేను తర్షీసు వాడెక్కేసి వ్యాపారం చేసుకుందామని వెళ్తున్నాను. ఇది మూల కారణం నువ్వా? ఆ మూల కారణం నేనే. అందుకే దేవుడు తుఫాన్ రప్పించాడు. అవును, అందుకే దేవుడు తుఫాన్ రప్పించాడు. అందుకే చీకటి వచ్చిందా? అందుకే చీకటి వచ్చింది. మరి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు యోనా అని అంటే అప్పుడు యోనా అన్నాడు, మీరేం భయపడద్దు, నేను దేవుని ప్రవక్తను కదా, మీరు నా 2 చేతులు 2 కాళ్ళు పట్టుకుని సముద్రంలో పాడండి అన్నాడు. మీరే నా 2 చేతులు 2 కాళ్ళు పట్టి సముద్రంలో పాడేయండి. దేవుడు నా పక్షాన ఉంటే, దేవుడు నన్ను పంపాలనుకున్న స్థలానికి పంపిస్తే ఖచ్చితంగా దేవుడు నన్ను కాపాడుతాడు. కాళ్ళు చేతులు కట్టేసి పాడండి అన్నాడు. అంతే. ఇప్పుడు ఏం చేశారు? కాళ్ళు చేతులు పట్టుకున్నారు, ఊపారు, ఎక్కడ పాడేశారు? సముద్రంలో పాడే. ఈయనను సముద్రంలో పాడేస్తున్నారు అనిపించుకొని దేవుడు తిమింగలానికి ఆజ్ఞాపించాడు, ఓ తిమింగలమా నువ్వు వెళ్ళి యోనాను మింగు. ఇప్పుడు అన్ని చేపల కన్నా ముందు ఏం వెళ్ళాలి? ఇప్పుడు తిమింగలం వెళ్ళాలి. తిమింగలం అలా నోరు కాసుకుని కూర్చుంది. యోనా పడిన యోనాను అలా మింగింది కానీ తినడానికి లేదు, నవ్వడానికి లేదు, కనీసం ఉమ్ము మింగడానికి లేదు. యోనాను అలా నోట్లో పెట్టుకుని ఎక్కడ తీసుకెళ్ళాలి? ఇప్పుడు దేవుడు ఏ పట్టణానికి వెళ్ళమన్నాడో ఆ పట్టణానికి తీసుకెళ్ళి కక్కాలి.
ఎన్ని రోజుల ప్రయాణం? 3 రోజుల ప్రయాణం. 3 రోజులు ఆ చేప తన కడుపులో పెట్టుకుని యోనాన్ని తీసుకెళ్ళి అక్కడికి అక్కింది. అప్పుడు అని ఉంటుంది, చేప అనుకుని ఉంటుంది, నీ వల్ల నాకు 3 రోజులు తిండి లేకుండా అయిపోయింది యోనా. ఆ యోనా వల్లే సరుకులని నదిలో పాడేశారు ఓడలో ఉన్న వాళ్ళు. ఓడలో ఉన్న వారికి నష్టం, చేపకి నష్టం. ఇంకో మాట ఏంటంటే, దేవుడు ఆ నినివే పట్టణాన్ని దేని మీద వెళ్ళమన్నాడు? వాడి మీద వెళ్ళమన్నాడు. కానీ యోనా దేని మీద వెళ్ళాడు? చేప మీద వెళ్ళాడు. వెళ్ళడం అయితే వెళ్ళాడు, కానీ ఇతను సరిగా లేడు కాబట్టి వాడ మీద వెళ్ళవలసిన వ్యక్తిని దేవుడు ఎలా పంపించాడు? నేనేమంటానంటే, దేవుడు పంపించవలసిన చోటకు పంపిస్తాడు, మన సరిగా లేకపోతే చేప వస్తాడు. అర్థమైంది మీకు? చేప ద్వారా మనం ఎవరు వెళ్ళకుందుము గాక. అర్థమైంది? అంటే మనకు ప్రభు ఏం చెప్పాడు ఆ విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా మనకు బుద్ధి చెప్తాడు, ఆ విషయంలో మనకి మెలకు వచ్చును గాక. అందుకే అగ్గయ్యతో అంటున్నాడు, అగ్గయ్య గారు ప్రవక్త వెళ్ళి వాళ్ళతో మీ ప్రవర్తన ఒకసారి ఆలోచించండి. యోనా దగ్గరికి వెళ్ళాడు, యోనా నీ ప్రవర్తన ఒకసారి ఆలోచించు. పేతురు మీ ప్రవర్తన ఒకసారి ఆలోచించండి. ఒక చేపైన నువ్వు పడకపోవడానికి కారణం ఏంటో ఆలోచించావా? యోనా నీ వలనే కదా ఈ తుఫాన్ వచ్చింది, ఇది ఎందుకు చేతనన్నది నువ్వు ఆలోచించావా అని చెప్తే ఇప్పుడు అంటున్నాడు అగ్గయ్య గ్రంథంలో, మీకు ఈ స్థితి ఎందుకు ఏర్పడుతుందో మీరు ఆలోచించారా? మీ సంపాదన ఎందుకు వ్యర్థమవుతుంది? మీ సంపాదన ఎందుకు సిల్లిపడిన సంచులు అయిపోతుంది? మీ సంపాదన హాస్పిటల్ పాలు ఎందుకు అవుతుంది? మీ సంపాదన ఎందుకు వ్యర్థమైపోతుందో మీరు ఆలోచించారా అంటున్నాడు. వాళ్ళు అంటున్నారు, సమయం ఇంకా రాలేదు, మార్చుకుందాంలే, టైం ఉందిలే అని అనుకోండి. నేనేమంటానంటే, టైం ఉందిలే అని అనుకుంటున్నావంటే నీ అంత అవివేకం ఎవరు లేరు. ఈ రోజు మందే, రేపు మంది కాకపోవచ్చు. అంతేనా? నేనేమంటానంటే, మనం చనిపోతామని నేను చెప్పడం లేదు, కానీ ప్రభు రావచ్చు. హిజ్కియాతో ప్రభు గత దినాలు ఇలా చెప్పాడు, హిజ్కియా ఇదిగో నువ్వు చనిపోబోతున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకో. కానీ ఈ రోజు సంఘముతో ఆయన ఏం చెప్తున్నాడు చెప్పనా? ఇదిగో నువ్వు చనిపోతావు కాదు, ప్రభు రాబోతున్నాడు, నీ ఇంటిని చక్కబెట్టుకో. ఆమేన్. అంటే ఇప్పుడు ప్రభు మనతో ఏం చెప్తున్నాడు? రేపు ఇంకా సమయం ఉందిలే, ప్రభు ఇంకా రాలేదులే, మార్చుకోవాల్సిన తర్వాత మార్చుకుందాం, తర్వాత ప్రవర్తన, అది కాదు. ఈ సమయమే మనది, రేపు మనది కాదు. అర్థమైందా? కాబట్టి ఏం చేద్దాం? ప్రవక్తనను ఆలోచించండి, ప్రవర్తనను ఆలోచించండి. ఆలోచించారు మరి? ఆలోచించలేదు. పరిస్థితులు ఎదురయ్యాయా? పంట పండిందా? చేతికొచ్చిన డబ్బులు నిలబడ్డాయా? చలి ఆగుతుందా? తిన్న ఆహారం ఆకలి తీరుతుందా? మరి ఇప్పుడు ఈ పరిస్థితులు ఏం చేయాలి? ఆ పరిస్థితులు అప్పుడు దిగజారిన తర్వాత అప్పుడు వీళ్ళ మనసు మార్చుకున్నారు. అప్పుడు అనుకుంటారు కదా, నిజంగా ఈ దేవుడే కదా ఎర్ర సముద్రంలో నుంచి మన పితరులను బయటికి తీసుకొచ్చాడు, ఈ దేవుడే కదా బండలో నుంచి నీళ్ళిచ్చాడు, ఈ దేవుడే కదా శత్రువులు జయించాడు, ఆ దేవుడినే కదా మనం కలిగి ఉన్నాం. మరి ఎందుకు మన పరిస్థితి ఎలాగవుతుంది? రే, మనమే సరిగా లేమురా, మన ప్రవర్తనే సరిగా లేదురా. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన సహాయం చేస్తాడు, ఆయన గొప్పవాడు, ఆయన అన్యాయస్తుడు కాదు, మనమే సరిగా లేము అని వెంటనే వారి మనసును మార్చుకున్నారు. ఆమేన్. వారి మనసును మార్చుకున్నారు. ఎక్కడ నిర్లక్ష్యం అవుతుందో దాన్ని వారు పట్టేశారు. ఏది నిర్లక్ష్యం అవుతుందో వారి మనసును మార్చుకున్నారు. ఇప్పుడు వెంటనే వారి మనసు అంతా మందిరం వైపు తిరిగిపోయింది. ఆమేన్. ఇప్పుడు మనసు దేని మీద తిరిగింది? మందిరం వైపుకి తిరిగింది. అంటే మందిరం వల్ల కట్టబడడం వైపుకి తిరిగింది. తిరిగిన వెంటనే ఇప్పుడు దేవుడు ఏం చేశాడు చూడండి. చివరగా హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 8ని చదవండి. వెండి నాది, బంగారం నాది, యెహోవాకు. ఇది కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించినదై సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఈ స్థలమందు ఏమి నింపుతాను? మీరు మారు మనసు పొందితే నేను సమాధానము నిలుపుతాను. ఇదే సైన్యములకు యెహోవా యొక్క వాక్కు. ప్రభు స్తోత్రం. ఏమన్నాడు? మీరు మారు మనసు పొందండి, నేనేం చేస్తాను? సమాధానం నింపుతాను అన్నాడు. అప్పుడు ఏం చేశారు చూడండి, 15 వచనం. 15 ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరం
కట్టనారంభించి మొదలుకొని దేవునికి స్తోత్రం. ఇప్పుడు మరలా ఏం కట్టడం ప్రారంభించారు? దేవుడు ఏ ఆశీర్వాదం రాబోతుందో చెప్పాడు. వెంటనే వారు విన్నారు, విన్నవారు మనసును మార్చుకున్నారు. ఇప్పుడు మందిరం చెప్పాలి. మందిరం మనసు దేని మీదకి వచ్చేసింది? మందిరం మీదకి మనసు వచ్చింది. ఇప్పుడు మందిరం ఏమవుతుంది? కట్టబడుతుంది. అప్పుడు ఆయన ఏం చేశాడు చూడండి. 16 రైట్. 18 చదవండి. ఇంతకు ముందుగా 24వ దినము నుండి అనగా యెహోవా మందిర పునాది వేసిన నాట నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకోండి. కోట్లలో ధనమున్నదా? ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను అప్పుడు ఫలించకపోయింది కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. అంటే అప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి. అప్పుడు ఫలాలు లేవు, అన్ని పాడైపోయాయి కదా. మీరు ఎప్పుడైతే ఇప్పుడు మందిరం ప్రారంభించారో ఎప్పటి నుంచి నేను మిమ్మల్ని మార్చేస్తున్నా అన్నాడు. అంతే. హల్లెలూయా. ఇది మొదలుకొని మీ మీదకి ఆశీర్వాదం తీసుకొస్తానన్నాడు. అప్పుడు వరకు వారి మీద ఏమి లేదు, ఆశీర్వాదం లేదు. మనసు ఎప్పుడైతే వారు మార్చుకున్నారో, మందిరం మీద వారికి మనసు ఎప్పుడైతే వెళ్ళిందో, దేవుడు మరలా వారి మీదకి ఏం తీసుకొచ్చాడు? ఆశీర్వాదం తీసుకొచ్చాడు. ఓ మాట చెప్పనా, మరి వాళ్ళు ఒకప్పుడు నష్టపోయారా లేదా? నష్టపోయారా? మరి దేవుడు ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉంటుంది? వెరీ గుడ్. ఆ పోయిన నష్టాన్ని కూడా తిరిగి ఇచ్చాడు. దేవుడు ఎంత గొప్పవాడంటే ఆ ముందు దినాల్లో వారు ఎంత నష్టపోయారో దాని అంతటిని కూడా ప్రభు తిరిగిచ్చాడు. కాబట్టి ఇలా అనుకోకండి, ఇంతకాలం ప్రయాసపడినంత వ్యర్థమైపోయింది అనుకోవద్దు. నువ్వు మారు మనసు పొందు, మందిరం వల్ల నువ్వు కట్టబడడం ప్రారంభించు, పోయిన పంటనంతను కూడా తిరిగిస్తాడు. నమ్మిన వాళ్ళందరూ ఆమేనండి. ఆమేనన్న వాళ్ళందరి జీవితాలు జరుగును గాక. అంటే ప్రభు ఎవరు అని అంటే పోయిన దాన్ని కూడా రిస్టోర్ చేయగలడు. అయితే ఈ దినమున ప్రభు నాకు ఒక మాట చెప్పారు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం పక్కనే ఉంటుంది. అగ్గే గ్రంథానికి ముందు. అగ్గే గ్రంథం చూశారు కదా ఇప్పుడు, దాని ముందు అగ్గే గ్రంథానికి ముందు జెఫన్యా గ్రంథం తీశారా? 3వ అధ్యాయం జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ నుంచి చదవండి. ఏ దేశములో వారు అవమానం పొందితురో అక్కడనెల్లా నేను వారికి అవమానమును తీసేసి ఖ్యాతిని మంచి పేరును కలగజేస్తాను. అప్పుడు వరకు వెళ్ళి ఏమనిపించారు? అవమానం. చెప్పండి, ఏమనిపించారు? అవమానాన్ని తీసేశాడు. మంచి ఖ్యాతి అంటే ఏంటో మంచి పేరు ఇచ్చాడు. అప్పుడు వారికి వీళ్ళ గురించి చెడ్డగా వారు చెప్పుకోవచ్చు ప్రజలందరూ, కానీ దేవుడు ఇప్పుడు అన్యజనులు అందరూ ఇశ్రాయేలు ప్రజలు ఎంత గొప్పవారు చెప్పుకునేటట్లుగా చేశాడు. హల్లెలూయా. అంటే ప్రభు వాక్యం ఉంది కదా, ఆయన దుఃఖమును నాట్యముగా మారుస్తాడు. ఆమేన్. అవమానమును కూడా ఆయన ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఇప్పుడు వరకు వీళ్ళు అవమానాన్ని ఎదుర్కొన్నారు. ఎప్పుడైతే వీళ్ళు మారు మనసు పొందారో దేవుడు అవమానాన్ని తీసేశాడు, ఖ్యాతిని, మంచి పేరు, గొప్ప అనుభవాలను ప్రభు నింపాడు. ఆ కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక. కానీ మీ మనసు మందిరముగా కట్టబడుట అనే అనుభవం మీద ఉండును గాక. ఇప్పుడు చెప్పండి, మందిరం వల్ల ఎప్పుడు కట్టబడతాం? చెప్పాలి, మరి లైన్ చెప్పాలి. మందిరముగా ఎప్పుడు కట్టబడతాం? రక్షణ అనుభవాన్ని బట్టి మనం ఆనందిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మన మందిరం వల్ల ఏమవుతున్నాం? కట్టబడతాం. మన మందిరం వల్ల కట్టబడుతున్నప్పుడు యెహోవా మన యందు ఆనందిస్తాడు. ఇప్పుడు రక్షణ ఆనందం మనకు లేకపోతే మన మందిరం వల్లే మందిరం వల్ల కట్టబడకపోతే చెప్పండి అవమానం. ఏంటి అవమానం? అగ్గే గ్రంథంలో చెప్పినట్లుగా మీరు పండిన పంట ఉండదు, మీరు తిన్న ఆకలి తీరదు, మీరు తాగిన దాహం తీరదు, మీరు బట్ట కప్పుకున్నా చెప్పండి మీ చలి ఆగదు, పంట పండదు. మీరు కష్టార్జితం తెచ్చి మీరు సంచిలో వేసిన అది చిల్లు పడిన సంచిలో వేసినట్టుగా అయిపోతుంది. మరి ఇదంతా అవమానం కాదా? చెప్పాలి, అవమానమా కాదా? అవమానమే. కానీ ప్రభు ఇలా చెప్పాడు, మీ ప్రవర్తన
ఆలోచించండి, ఒక్కసారి నా వైపుకి తిరగండి, ఒక్కసారి మీరు మారు మనసు పొందండి. ఎక్కడ మీరు వెళ్తున్నారు, ఈ అనుభవాలు ఎందుకు వెళ్తున్నారు? యోనాకి ఎదురైన దాన్ని బట్టి తనకేంటి అర్థమైంది కదా, నేను ఎక్కడో రాంగ్ రూట్లో వెళ్తున్నానని అర్థమైంది. పేతురు ఒక చేప అయినను పడలేదు, ఎక్కడో రాంగ్ రూట్లో వెళ్తున్నామని అర్థమైందా? ఈ మధ్యాహ్నం ప్రభు ఇలా చెప్తున్నాడు, నువ్వు ఎదుర్కొంటున్న ఈ అవమానాలు, ఈ ఇరుకులు అన్నిటికీ ఎక్కడో ఒక రాంగ్ రూట్ ఏదో ఉంది. దాని విషయంలో ఇలా ప్రార్థన చేయండి, ప్రభువా దాని విషయంలో అది ఏంటో నాకు బయలుపరచండి. ఆమెన్. అది ఏంటో నాకు బయలుపరచండి, దాన్ని నేను సరి చేసుకుంటాను ప్రభువా. దాని విషయంలో నాకు మారు మనసు దయచేయండి. ఎందుకంటే నువ్వు నన్ను అవమాన పాలు అవ్వడానికి పిలవలేదు, ఆశీర్వాదానికి వారసులు అవడానికే పిలిచావు. కాబట్టి నేను అవమాన పాలు కాకూడదు, నీ నామం దూషణ పాలు జరగకూడదు. కాబట్టి ఏ స్థలంలో నువ్వు అవమానపరచబడ్డావో ఆ స్థలంలో నేను గొప్ప పేరిస్తానన్నాడు జెఫన్యా గ్రంథంలో. కాబట్టి మనం ఎక్కడ అవమానపరచబడ్డావు, దేవుడు అక్కడే మనల్ని నిలబెడతాడు. నేను ఎప్పుడు చెప్తాను, యోసేపు ఏ వ్యక్తుల ముందు అవమానపరచబడ్డాడో, ఏ స్థలంలో అవమానపరచబడ్డాడో, ఏ దేశంలో అవమానపరచబడ్డాడో, దేవుడు ఆ దేశంలోనే అతను గొప్ప ఖ్యాతి ఇచ్చాడు. అవునా కదా? ఆ మనుషుల ముందే గొప్ప ఖ్యాతి ఇచ్చాడు, గొప్ప విలువనిచ్చాడు. అందరూ అతను ప్రభువా అని పిలిచేంత గొప్ప అనుభవానికి తీసుకొచ్చాడు. దేవుడు నమ్మదగిన దేవుడు. కానీ ఎక్కడైనా మనం ఒక విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే, ప్రభు ఈ మధ్యాహ్నం చెప్పినట్లుగా మీ ప్రవర్తన ఒక్కసారి ఆలోచించండి. మీ ప్రవర్తన ఒక్కసారి ఆలోచించండి. రక్షణ అనుభవాన్ని బట్టి నువ్వు రక్షణ ఆనందాన్ని అనుభవించకపోతే నువ్వు మందిరముగా కట్టబడలేవు. మందిరంగా కట్టబడకపోతే నువ్వు చేసే కష్టార్జితం అంతా వ్యర్థమవుతుంది, నీకు అవమానమే మిగులుతుంది. కానీ నువ్వు కట్టబడితే అవమానం తొలగించబడుతుంది, ఆశీర్వాదం మీ గృహాల వైపుకు అది తీగల వలె గోడల మీద నుంచి మీ ఇంటిలోనికి అది ప్రవేశించును గాక. ఆ కృపలో దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. తలవంచండి.